తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని కేపుపరా మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు తీవ్ర తుఫాన్ రెమాల్ హెచ్చరికల మధ్య కోల్కతా వర్షం పడుతోంది. ఇక ముందస్తు రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తుఫాన్ రావడం ఇదే తొలిసారి. భారత వాతావరణ శాఖ ఆదివారం విడుదల చేసిన సమాచారం ప్రకారం రెమల్ ఉత్తర బంగాళాఖాతం కేపుపారాకు 220 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, సాగర్కు 210 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా తీవ్ర తుఫానుగా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రెమాల్ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే నిన్న వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటినటువంటి రెమోల్ తుఫాన్ ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. నిన్న రాత్రి సుమారు 11-12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో అది వీకెండ్ అవుతూ వస్తూ ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు బంగ్లాదేశ్, అదేవిధంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కోల్కతా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో చోట్ల కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా విండ్ స్పీడ్ కూడా కనీసం 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇది వీకెండ్ అవుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి మనం చూసుకున్నట్టయితే 110 నుంచి 120 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 135 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలు వీచిన పరిస్థితి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ వృక్షాలన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, మరోవైపు బంగ్లాదేశ్ కావచ్చు, మరోవైపు డిగా ఈ ప్రాంతంలో కూడాను భారీ వృక్షాలన్నీ నేల కొరిగిన పరిస్థితి. మరోవైపు హోర్డింగ్లు, అదేవిధంగా కచ్చా హౌస్ కూడా కొన్ని నేలమట్టమైన పరిస్థితి స్పష్టంగా మనకు తెలుస్తుంది. దీని ప్రభావంతో ఇంకో 24 గంటల పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కావచ్చు, ఎదురుగాలితో కూడిన వర్షం కావచ్చు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతానికి ఇది క్రమేణా బలహీనపడుతూ తీవ్ర వాయుగుండంగాను, అదేవిధంగా అల్పపీడనంగాను, తర్వాత ద్రోణిగాను పూర్తిగా ఏర్పాటయ్యి ఇది పూర్తిగా కనుమరుగే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి, అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న నేపథ్యంలో మరో 24 గంటల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలను వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటు తమిళనాడు నుంచి కోస్తా జిల్లాలో, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి, కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా మబ్బులు కమ్ముకుని ఉంటాయని చెప్పి, అయితే హ్యూమిడిటీ కారణంగా ఏదైతే గాలిలో తేమ శాతం అధికంగా ఉన్న నేపథ్యంలో కోస్తా జిల్లాలు, తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు ఎలాంటి మార్పు ఉండదని చెప్పి, దాదాపుగా 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు తూర్పు దిశగా వస్తున్న వేడి గాలుల కారణంగా కూడా పూర్తి స్థాయిలో వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పి, ఋతుపవనాలు ఎంటర్ అయితే తప్ప ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు వాతావరణంలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం అయితే ఉండబోదని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.